ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక సంతోషకరమైన, మీకు ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ అంటే అసలు ఎగిరి గంతేస్తారు. ఎంత సంతోషకరమైన వార్త అంటే జమ్మూ కాశ్మీర్కు కశ్యప మహాముని పేరు పెట్టాలని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంకా ఆలోచించండి ఈ న్యూస్ ఇంక ఎట్టుండబోతుందో. అబ్బబ్బబ్బబ్బా, నాకైతే మాత్రం అసలు ఇది సాధ్యమేనా అనిపించింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకుంటే సాధ్యమే. అవునా కదా? సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. కశ్యప మహాముని, నిజానికి ఈ కశ్యప మహాముని పేరు మీదనే కాశ్మీర్కి ఆ పేరు అయితే వచ్చింది. అంటే కశ్యప అన్న పేరు కాశ్మీర్గా మారిందనమాట. ఇంతకు ఎవరి కశ్యపుడు, ఎవరి కశ్యప మహాముని అనేది ఒక రెండు మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన ఒక మహామునీంద్రుడు. ఈయన మన సప్త మహర్షుల్లో ఈ కశ్యప మహాముని కూడా ఒకరన్నమాట. కశ్యపుడు ప్రజాపతుల్లో కూడా ముఖ్యుడు. అథర్వ వేదంలో కశ్యపుడు కాలంలోంచి పుట్టాడని ఉన్నది. అంటే అతనికి ముందు ఎవరు కూడా లేరని అర్థం అన్నమాట. అతను ప్రథమ మానవుడు అని చెప్పేసి అర్థమవుతుందా? వాల్మీకి రామాయణం ప్రకారం ఈయన బ్రహ్మ కొడుకు. పురాణాలు పేర్కొన్నటువంటి అత్యంత ప్రాచీనమైన ఋషుల్లో ఒకరు కశ్యపుడు. కశ్యపుని పేరు మీదగానే ఈ కాశ్మీర దేశానికి ఆ పేరు వచ్చిందని చెప్పి చెప్తారు. సార్వోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహాముని జీవించున్నట్టయితే పురాణాలు అయితే చెప్తున్నాయి. కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించినారు. అర్థమవుతుందా? అదితి వలన, అదితి అంటే ఈ కశ్యప మహాముని భార్య అన్నమాట. ఆవిడ వలన ఆదిత్యులు జన్మించారు. వీళ్ళు సూర్యవంశానికి మూల పురుషులు. ఇది మీరు జాగ్రత్తగా వినాలి బాగా. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది. వీరి వంశీయుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజు పేరు మీద, అర్థమవుతుందా, వీరి వంశీయులైనటువంటి రఘువు పేరు మీద రఘు వంశంగా పేరు పొందింది. తరువాత దశరథుడు కుమారుడు రాముడు. మీరు విన్నారో లేదో, మనకు ఈ పాటలో కూడా ఎక్కడో ఉందన్నమాట, ఇక్ష్వాకు కుల తిలక అన్నట్టు. అట్లాగే ఈ సూర్యవంశం సంబంధించి కావచ్చు, లేకపోతే రఘువంశం కావచ్చు, ఇట్లంతా కూడా మనం రామాయణం విన్నప్పుడు ఇలాంటి పదాలు ఇదంతా కూడా ఈ సందర్భం మనకు వస్తుంది మన రామాయణంలో. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ మన కశ్యప మహాముని గురించి దాదాపు మన దేశంలో చాలా మందికి తెలియదు. అంటే మనం పూజించేటటువంటి మన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తికే ఈయన మూల పురుషుడు అనమాట, కశ్యప మహాముని. అర్థమైందా? మన కశ్యప మహాముని కాశ్మీర్ను సృష్టించి దాన్ని తరువాత పరిపాలించారట. అందుకే ఈ ప్రాంతానికి కశ్యప మహాముని పేరు మీద కాశ్మీర్ అని పేరు వచ్చింది. ఈయనను కశ్యప ప్రజాపతి అని కూడా అంటారు. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకున్నది. యాక్చువల్గా అయితే వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఈయన గురించి నాకు అంత లోతుగా అయితే తెలియదు. నాకు తెలిసింది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక ఈ క్రమంలో ఇప్పుడు మన కశ్యప మహామునికి సంబంధించినటువంటి చరిత్రను మొత్తాన్ని కూడా మోడీ ప్రభుత్వం బయటికి తీస్తుంది. ఇక కాశ్మీర్ ప్రాంతానికి మొత్తంగా కశ్యప అన్న పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు నిన్న అమిత్ షా గారి వ్యాఖ్యల ద్వారా మనకైతే అర్థమైంది. ఇక్కడ మనతో పాటు ఉండే మన మిత్రుడు ఒకరు అడిగారు, ఏమనంటే కాశ్మీర్ పేరును ఇట్లా కశ్యప అని చెప్పి పెట్టాలంటే మరి వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగారు. నేను ఒక మాట అడుగుతున్నా, అది ఏంటయ్యా అంటే ఆర్టికల్ 370ని మనం బ్యాన్ చేసాం, వాళ్ళు ఒప్పుకున్నారా? తీసిపారు మొత్తలా ఏది వాళ్ళు ఏం ఒప్పుకునేది? మనం ఏదైతే చేయాలనుకుంటామో మన మూలాలు మనం కాపాడుకునే విధంగా, మన భవిష్యత్తును మనం కొనసాగించుకునే విధంగా మనం చేయాలనుకున్నది మనం చేసేయాలా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని చెప్పి ఆలోచన చేస్తే మూటికే మోసం వస్తుంది. అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు, నేను చెప్పకూడదు, ఏది మాలలో ఉండ మొహమాటానికి పోతే ఏదో అయిందని అట్ట అయిపోతుంది మన పరిస్థితి, మన బతుకు. మళ్ళీ మనం ఏదైతే చేయాలనుకుంటామో మనం చేయాలనుకుంటే తప్పు లేదు కదా. అసలు కాశ్మీర్ దేవభూమి అంటారు. మరి కాశ్మీర్ ఈరోజు ఏమైంది? ఎవరి పాలిటో పోయింది అది. మన ఉండే వాళ్ళని కాశ్మీర్ పండిట్లను అందరినీ తరిమేసి, అందరినీ ఓచుకోతలను కోసి మానభంగాలు చేసి వాళ్ళ ఆస్తులు అంతా కూడా లాక్కునేసి వాళ్ళ తరిమేశారు అనిచ్చి. అలాంటి దేవభూమి ఇప్పుడు ఎవరి పాలిట ఇదైపోయింది. దానికి ఇంక మనం మొహాట పడితే ఇంక ఏంది మన మూలాలు, మన వారసత్వ సంపద, మనం ఏది ఇంక మనం కాపాడుకునేది? చూడండి ఎంత గొప్ప చరిత్ర ఉండదో కాశ్మీర్కు. అలాంటి దాన్ని మనం పోగొట్టుకుంటామంటే మనదే ఒక బతికేనా? మన బతుకు ఒక అర్థం ఉండదా? మనం అసలు హిందువులమేనా? అందుకే చెప్పేది, ధర్మం కోసం పోరాడాలా, ధర్మం కోసం బతకాలా, ఏదైతే అది కానీ తర్వాత విషయం. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ విషయం పైన స్వయంగా అమిత్ షా గారే చెప్పినారు. కశ్యప మహాముని పేరు మీదనే ఈ కాశ్మీర్ అనే పేరు వచ్చిందని నిన్న ఎటువంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినాడు అమిత్ షా. అది కూడా బహిరంగంగానే. అంతేకాకుండా కాశ్మీర్లో మూసివేయబడినటువంటి ఆలయాలన్నింటినీ కూడా పూర్తిగా మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి తెలియజేశారు. కాశ్మీర్లో ఒకప్పటిలాగా మళ్ళీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విలసిల్లేటట్టు చకచకా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ విషయాలన్నీ కూడా బయటికి చెప్పేటి కాదని చెప్పేసి ఆయన తెలియజేశారు. అంటే
దీంట్లో ఏదో గూఢార్థం ఏదో ఉండాలి. మొత్తానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, మోడీ మరియు అమిత్ షా గారు కలిసి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు, మామూలు కూడా కాదు. అంటే హిందూ సంస్కృతిని మళ్ళీ పునరుజ్జీవింపజేస్తామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారనమాట. అంతేకాకుండా సూడో సెక్యులర్లకు షాక్ ఇచ్చే మరో మాట కూడా అమిత్ షా గారు ప్రస్తావించారు ఇక్కడ. ఇంతకు అది ఏందయ్యా అంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి కసరత్తు చేస్తుందని, ప్రస్తుతం రోడ్ మ్యాప్ను తయారు చేస్తున్నామని, త్వరలోనే స్వచ్ఛమైన భారతీయతను విస్తరింపజేయడానికే మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉండదని అతి పెద్ద బ్లాక్ బస్టర్ న్యూస్ అయితే అమిత్ షా గారు చెప్పేశారు. చూడండి ఎంత గొప్ప న్యూస్ చూడండి. ఆ స్వామి చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా నరేంద్ర మోడీని చూసి ఎవరైతే ఓటు వేశారో ఏ ఒక్క ఓటు కూడా వృధా కాదు కూడా. అవునా కదా? ఇక ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో వెయిట్ చేయాలా. మొత్తానికైతే చరిత్ర తెర రాస్తారు మనోళ్ళు. లేకపోతే స్వాతంత్రం వచ్చిందా? ఎవరో ఉండాలా మన దేశానికి ప్రధానమంత్రి? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండాలా? దొడ్డిదారిని వచ్చి ఈయన చీచీ నెహ్రూ ప్రధానమంత్రి అయిపోయినాడు. ఎవరో సౌదీ అరేబియాలో పుట్టి ఆయన మౌలానా అబ్దుల్ కలాం, ఆయన తీసుకొచ్చి మనకు విద్యాశాఖ మంత్రిని చేశారు. ఆ విద్యాశాఖ మంత్రి మనం చదవకూడనటువంటి దరిద్రాన్ని మొత్తం మన చేత చదివిపించారు. ఎవరు? మన దేశ దురాక్రమణదారుల గురించి, మన దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళ గురించి, ధర్మాన్ని తుంగలో తొక్కిన వాళ్ళ గురించి, హిందువుల పీకల మీద కత్తులు పెట్టి బలవంతంగా మత మార్పిడి చేసిన వాళ్ళ గురించి, హిందూ స్త్రీల మాన ప్రాణాలు దోచుకున్న వాళ్ళ గురించి మన దగ్గర చదివిపించారు. ఏంది దరిద్రము, దౌర్భాగ్యం? అందుకే చెప్పేది, చరిత్ర తిరగరాయాల్సిన అవసరం ఉండాలి. ఆ టైం అయితే దగ్గర పడింది. లేకపోతే ఇప్పటికైనా మనం మారకపోతే, మన మూలాలు మనం తెలుసుకోకపోతే, మన గత చరిత్రను మనం తెలుసుకోకపోతే మన బతుకైతే ఈ కాలగర్మంలో కలిసిపోతుంది. దాంట్లో మాత్రం డౌటే లే. ఏమంటారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే, అదేవిధంగా ఈ న్యూస్ మీకు నచ్చితే, ఈ న్యూస్ మీకు నచ్చలేదంటే ఖచ్చితంగా ఏదో మీలో లోపం ఉన్నట్టే అర్థమవుతుందా? ఖచ్చితంగా భారతీయులు అన్న ప్రతి ఒక్కరు, హిందూ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను అంత సూపర్గా నచ్చుతారు. కాబట్టి మిత్రులారా, ఈ న్యూస్లో ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి తప్పనిసరిగా షేర్ చేయండి. ప్లీజ్ నేను మొత్తుకుంటున్నాను మిమ్మల్ని. దాన్ని ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.